ఏమైందండి? 42వ అధ్యాయం యోబు గ్రంథం చదువుతున్నప్పుడు రెండంతల ఆశీర్వాదం, రెండంతల ఆశీర్వాదం. దేవుని ప్రియబిడ్డలారా, దేవుని వాక్యం వింటున్న ఆత్మీయులారా, మీరు యథార్థముగా ఉన్నందుకు మీ కుటుంబానికి నచ్చట్లేదా? మీరున్న స్థానిక సంఘంలో మిమ్మల్ని ఇష్టపడట్లేదా? కోర్స్ నేను కూడా అంతే అని చెప్తాను. కానీ నా దేవుడండి వర్ధిల్ల చేస్తాడు. ప్రియులరా, యథార్థవంతులను వర్ధిల్ల చేసే దేవుడు నా దేవుడు, మధ్యలో విడిచిపెట్టేవాడు కాదు. అందుకే అక్కడ 2వ అధ్యాయం 7వ వచనం సామెతల గ్రంథంలో రాయబడింది, యథార్థవంతులను వర్ధిల్ల చేయడమే కాక మంచి మార్గములో తప్పక నడుచుకునే వారికి ఆయన కేడెముగా ఉంటాడు, కేడెముగా ఉంటాడు, వర్ధిల్ల చేస్తాడు. ప్రియులారా, ఈ దీన సేవకుడండి, చెప్పాను కదండి, ఒక విశ్వాసిగా ఈ పులివెందుల పట్టణానికి వచ్చినప్పుడు, ఒక సేవకునిగా నా జీవితాన్ని ప్రారంభించిన తర్వాత, నేను సేవకునైన 2 సంవత్సరాలకు నాకు పెళ్ళయింది. ప్రియులారా, అప్పటికి ఈ పులివెందుల్లో నిలువ నీడలేదండి, నాకు నిలువ నీడలేదు. బాడుగిల్లులు అడిగితే బాడుగిల్లులు ఉన్నాయి, కానీ బాడుగ కట్టుకునే స్తోమత నాకు లేదండి. బాడుగ కట్టుకునే అంటే 300 బాడుగ కట్టుకునే స్తోమత నాకు లేదు. 2000 సంవత్సరంలో సేవలో ఉన్నానప్పుడు 300 బాడుగ కట్టుకునే స్తోమత నాకు లేదు. చివరికి ఒక బాడుగిల్లు మాకు దొరికింది, అది కూడా 3 నెలలు ఫ్రీ. 3 నెలల తర్వాత 100 రూపాయలు రెంటు. మీరు అనొచ్చు, అదేంటన్నా 3 నెలలు ఫ్రీగా ఇచ్చారా మీకు? అంటే మీరు సేవలోకి వచ్చారని ఫ్రీగా ఇచ్చారంటారా? కాదండి, నేను సేవలో ఉన్నానని 3 నెలలు ఫ్రీలా. 3 నెలల లోపల ఆ ఇండ్లు నేను ఎలాగైనా ఖాళీ చేస్తానని. ఎందుకో తెలుసా? ఆ ఇంట్లో దయ్యం ఉందని ఇంటి తలుపు ముందర కంప కొట్టి పెట్టారు. నా ముందుగా ఆ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ పడుకుంటే మంచం ఎత్తి పడేసిందంట, ఆ పడుకుంటే వాళ్ళను తొక్కిందంట. ఇలాంటి ఎన్నో కథలుగా చెప్పుకొని ఆ ఇంట్లో దయ్యం ఉందని 1.5 సంవత్సరం నుంచి ఆ ఇంట్లో ఎవ్వరు లేరు. ఆ ఇంటి వాకిలి తలుపు ముందు కంపంతా పెట్టారు, అలా గడ్డ పెట్టారు. ఆ ఇంటి ముందు అంతా కూడా పిచ్చి మొక్కలు మొలిసాయి. ఆ ఇల్లు, ఆ పిచ్చి మొక్కలు మేము కొట్టేసుకోవడానికి, ఆ తలుపు ముందున్న కంప తీసేసుకోవడానికి, మేము ఆ ఇంట్లో శుభ్రపరుచుకొని ఉండడానికి 3 నెలలు ఫ్రీ. ఈ 3 నెలల్లో ఏ పొద్దైనా మేము ఖాళీ చేస్తామని. తరువాత అప్పటికి కూడా దయాన్ని గెలిచి మేము ఆ ఇంట్లో ఉంటే 100 రూపాయలు రెంట్ అన్నారు, ఒక పెంకుటిల్లు. దేవా, సేవలోకి వచ్చిన తొలి దినాల్లోని ఎంత మంచి గిఫ్ట్ ఇచ్చావు అనుకున్నారు కదండి. ఆ ఇంటి ముందు కంపంతా పార తీసుకొని చెక్కేసామండి. ఆ ఇంట్లో ఉన్నటువంటి శుభ్రపరిచయం బూజంతా 1.5 సంవత్సరం బూజు పట్టిపోయింది. పెంకుటిల్లు అంత శుభ్రపరిచయం. వెళ్ళి ఆ ఇంట్లో కాపురం ఉన్నాం. ఆ ఇంట్లో మొదటి రోజు శుభ్రపరిచి, 2వ రోజు శుభ్రపరిచి, 3వ రోజు ప్రార్థన చేసుకొని, పగలే కదా ప్రార్థన పెట్టుకున్నది, అందరూ వచ్చారు. రాత్రి అయితే ఎవరు రారనమాట ఆ వీధిలో వాళ్ళు కూడా. ఎందుకో తెలుసా? దయ్యం ఉందని. పగలు ప్రార్థన చేసుకొని సాయంకాలం 4 గంటలకండి మా ప్రార్థన. 4 గంటల నుంచి 5:30 లోపు ఒక సేవకుని పిలిచి, నేను సేవకునే కానీ నాకన్నా పెద్దవాడిని ఒక వ్యక్తిని పిలిచి దేవుని వాక్యాన్ని ప్రకటించి వచ్చిన వాళ్ళకందరికీ మంచిగా ఒక స్వీట్ ప్యాకెట్ ఇచ్చి ఆ ఇంట్లో ఆ రాత్రి పడుకుంటే ప్రొద్దనికల్లా అందరూ మా ఇంటి ముందు వచ్చి నిలబడుకున్నారనమాట. ఎందుకు? లోపల వీళ్ళు బతికారా చచ్చారా, బయటకు వస్తే దైవ సంగతులు ఏం చెప్తారని. దేవునందు ప్రియమైన వారలారా, దగ్గర 2 సంవత్సరాలు ఆ ఇంట్లో ఉన్నాం. అపవాది మా మీద కీడు చేయాలి. తర్వాత పెళ్ళయింది. పెళ్ళైన తర్వాత మరొక ఇంటికి వచ్చాం. ఆ ఇల్లు దయాలున్న ఇల్లే. బాడుగలు తక్కువ ఉన్న ఇళ్ళన్నీ దయాలో లేకపోతే కాకులు తిరిగిన ఇంట్లో ఇలాంటివే అన్నమాట. పెళ్ళైన తర్వాత మాకు సేవకులు చెప్పిన మాట ఏంటో తెలుసా? కొత్తగా పెళ్లి చేసుకున్నావు, జీవితాన్ని ప్రారంభించావు, ఆ దయాల ఇంట్లోకి ఎందుకు వెళ్ళిపోతావు? ఆ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ రోగగ్రస్తులు అయిపోయారు, ఆ ఇంట్లోకి ఎందుకు వెళ్ళిపోతావు? బాడుగ తక్కువ అని హేళన చేశారు. ఆ ఇంట్లో 2-3 సంవత్సరాలు ఉన్నాం. పిల్లలు పుట్టిన తర్వాత మరొక ఇంటికి వెళ్ళాం, అక్కడ దయాలు ఇల్లే. మీరు నమ్మండి ప్రియులారా,
ప్రతి చోట దయాలిల్లు తిరుగుతూ వచ్చాం, ఎందుకంటే బాడుగ తక్కువని. కొన్ని దినాలకు మా నాన్న పల్లెలో ఉండి ఒక చిన్న పొలం సంపాదించుండే. దాన్ని మేము పట్టణంలో ఉండుటను బట్టి, మేము పట్టణంలో ఉన్న తర్వాత మా అన్నలు కూడా పట్టణానికి వచ్చేసారు. ఆ తోటను వేరే బలవంతులు అనబడే వారు కబ్జా చేస్తూ ఉన్నారు. విధిలేని పరిస్థితిలో చాలా తక్కువ కండి 6 ఎకరాల పొలాన్ని 2014 సంవత్సరంలో 6,70,000కు అమ్ముకున్నాం. ముగ్గురం అన్నదమ్ములం కదండి, మంచి కొంచెం డబ్బులు తీసుకున్నాం. మా తల్లిని మా దగ్గర ఉంది కాబట్టి ముగ్గురికి 2 లక్షలు వస్తే మాకు అదనంగా ఒక 70,000 ఎక్స్ట్రా వచ్చింది. అప్పటికి ఒక చిన్న పెంకుటిల్లు కొనుక్కున్నాం మేము. ఆ డబ్బులతో పాటు నేను ఒక చారిటీలో, ఒక అనాథ ఆశ్రమంలో పాస్టర్గా జాబ్ చేస్తున్నాను, సేవ చేస్తున్నాను. వాళ్ళ దగ్గర కూడా ప్రార్థన చేసేటటువంటి ఉద్యోగమే అది. వాళ్ళు నెలకు 7,000 ఇస్తే అందులో కొంచెం మిగిలించుకొని ఒక చిన్న ఇల్లు కట్టుకోవాలి అనుకున్నప్పుడు చాలామంది పట్టణంలో ఉన్నటువంటి దేవుని పిల్లలు, మీరు చాలా కాలం నుంచి ఇక్కడ సేవ చేస్తున్నారు, మేము చూస్తూ ఉన్నాం. 2000 సంవత్సరం నుంచి ఇదే ప్రాంతంలో ఉన్నారు. అనేక చోట్ల కష్టపడుతూ సేవ చేస్తూ పల్లెలు తిరుగుతున్నారు. మీరు ఇల్లు కట్టుకుంటున్నప్పుడు చాలామంది హెల్ప్ చేశారు. కొంత అప్పు చేసాం. ఒక 9.5 లక్షకు ఒక మంచి ఇల్లు 2015లో మేము కట్టుకోగలిగాం. చాలా మంచి ఇల్లు. మా స్థాయికి అది చాలా గొప్ప. ఆ ఇంటికి కొంతమంది వచ్చారు. వాళ్ళు అనుకొని ఉండవచ్చు, వాక్యం చెప్పే దైవజనుడికి ఎంత మంచి ఇల్లు ఉంది అని. దానికి చాలా చరిత్ర ఉంది. 9.5 లక్ష ఆ ఇంటికి అప్పుడు ఖర్చు అయింది. ఇప్పుడైతే ఒక 34 లక్షలు అవుతుంది ఆ ఇంటికి కట్టుకోవాలంటే. 9.5 లక్ష అయింది 2014-15 ఆ సంవత్సరాల్లో. అందులో 2.5 లక్ష అప్పు చేసాము. ఆ అప్పు మీ దగ్గర ఎప్పుడుంటే అప్పుడు ఇవ్వండి అన్నారు. ఆ అప్పు ఎలా కట్టామో తెలుసా? ఎక్కడైనా పరీక్షలకు వెళ్ళి ఇది మీరు వాడుకోనండి అని ఇస్తే 100-200 కూడబెట్టి 500 కొన్ని ఏళ్ళు కట్టుకున్నాం. అప్పు ఎప్పుడు అడగలే మమ్మల్ని అప్పు ఇచ్చిన వాళ్ళు. ఒక మంచి ఇల్లు. ఈరోజు పులివెందుల పట్టణంలో నాతో పాటు చాలామంది సేవకులు ఉన్నారు. ఈ పరిసర ప్రదేశాల్లో అనేక మంది దైవజనులు ఉన్నారు. వారందరిలో కల్లా నన్ను వర్ధిల్ల చేయుటలో ప్రాముఖ్యమైన ఉద్దేశం యథార్థత. ప్రియులారా, యథార్థత మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఈరోజు మీరు ఇబ్బందుల కొలిమిలో ఉండవచ్చు. అయితే ఒక్కటి మాత్రం వాస్తవం, యథార్థతను కోల్పోమాకండి. అది ప్రభువు ఇష్టపడేటటువంటి స్వభావాలలో ఒక స్వభావం. వారిని వర్ధిల్ల చేస్తాడు. బానిసగా వెళ్ళిన యోసేపు యథార్థతను బట్టి వర్ధిల్ల చేశాడు. బానిసగా వెళ్ళిన దానియేలు యథార్థతను బట్టి వర్ధిల్ల చేశాడు. ఒక చిన్న పనివాడిగా వెళ్ళినటువంటి దావీదును యథార్థతను బట్టి వర్ధిల్ల చేశాడు. యోబు సమస్తాన్ని కోల్పోయిన యథార్థతను బట్టి వర్ధిల్ల చేశాడు. ఈ దీన సేవకుని కూడా ఒక మంచి స్థితిలో నిలవబెట్టాడు యథార్థతను బట్టి. నన్ను దీవించిన దేవుడు నిన్ను కూడా నీ యథార్థతను బట్టి ఏం చేస్తాడు? వర్ధిల్ల చేస్తాడు. మనసు కష్టంగా ఉన్న యథార్థతను కోల్పోమాకు. రెండవది, యథార్థతలో కలిగి మరొక దీవెన చూద్దాం. సామెతల గ్రంథం 3వ అధ్యాయము 32వ వచనాన్ని చూద్దాం ప్రియులారా. 32వ వచనాన్ని చూద్దాం. కుటిల వర్తనుడు యెహోవాకు అసహ్యుడు, యథార్థవంతులకు ఆయన తోడుగా ఉండును. ఎంత అద్భుతకరమైన మాట అండి. రెండవది ప్రియులారా, యథార్థవంతులకు దేవుడు తోడుగా ఉంటాడండి. తోడుగా ఉంటాడు. మీకు చెప్పమంటారా ప్రియులారా? ఈ రోజుకు కూడా ఈ పులివెందుల పట్టణంలో ఒక దేవుని సేవకుడిగా ఉన్నటువంటి నేను, నా యథార్థతను బట్టి నా ముఖం ముందు నవ్వుతారు, కానీ వీపు వెనక్కెళ్ళి నొచ్చుకునేటటువంటి స్వభావమే నాకు తెలుసు. అందుకే కొన్ని శ్రమల గుండా మేము వెళ్ళాం. 2015లో ఒక ఇల్లు కట్టుకున్నాం అని చెప్పాం కదండి. ఆ ఇల్లు కట్టుకున్నాం. ఆ ఇంటి చుట్టూ కాంపౌండ్ గోడ కట్టుకునే స్థాయి మాకు లేదు. ఇంకా ఇల్లు కట్టుకోవడమే పెద్ద గగనం, చాలా కష్టం. చుట్టూ ఎవరో బండలు ఇస్తే ఆ బండలు నాటుకున్నామండి. చుట్టూ గోడ, ఇంటి చుట్టూ కాంపౌండ్ మాదిరి లోపలికి. ఎందుకంటే మేమున్న ప్రాంతంలో విపరీతమైన పందులు.
ఇక్కడ ప్రతి 3 ఇళ్ళకు ఒకరు పందులు మేపేస్తారు. విపరీతమైన పందులుంటే ఏమి ఇంట్లోకి దూరుతాయో అని చుట్టూ కాంపౌండ్కు బండలు పాతుకున్నాం. మా ఇంట్లో ఆ ఇల్లు కట్టక ఒక 2 సంవత్సరాల ముందే ఒక బాదం చెట్టు వేసాం, బాదం కాయల చెట్టు. పసిబిడ్డలకు తెలియదు కదండి. మా ఇంటి కొంచెం దూరంలోనే ఒక ఎలిమెంటరీ స్కూల్ ఉంది. ఆ స్కూల్ పిల్లలు ఇంటర్వెల్ వదిలినప్పుడు మా ఇంటి సందులో ఆ బాదం చెట్టుకు బాదం కాయలు ఉంటే లోపలికి రావడానికని చెప్పేసి ఆ బండ దగ్గర ఒకడు వంగాడు. వాని మీద నుంచి ఒకడు బండలో నుంచి పక్కకు దాటుకొని ఆ బాదం కాయల కోసం రావాలని చెప్పేసి ఒకడు కింద వంకుంటే వాని మీద నుంచి బండ దాటుకోవాలి. ఎందుకంటే 6 అడుగుల బండలు, 5 అడుగులు ఎత్తుగా ఉన్నాయి, 2 అడుగులు లోపలికి బూడిపోయాయి. వాడు ఆ బండను లాగి ఆ బండ మీద నుంచి ఎక్కుతున్నప్పుడు ఆ బండ ఎండిపోయిందండి. చాలా కాలం నుంచి ఉండింది కాబట్టి ఎండిపోయి ఇరిగిపోయి ఈ కిందన ఉన్నటువంటి పిల్లవాడి మీద బండ పడింది. వాడు పరిగెత్తుకుని స్కూల్లోకి వెళ్ళిపోయి కూర్చున్నాడే కానీ వీని మీద బండ పడిందని కనీసం స్కూల్లో కానీ ఆ ప్రక్కన ఎవరికన్నా చెప్పినా పిల్లవాడు బ్రతికేవాడండి. నేను ఎప్పుడో ఏరే పని మీద బజారుకు వెళ్ళి ఆ బండి లోపల పెడదామని చెప్పేసి వస్తే బండ కింద ఒక పిల్లోడు ఉన్నాడు. చివరి నిమిషంలో ఉన్నాడు. బండి పక్కన పడేసి గట్టిగా కేకలేసాను. ఆ బండను తీసేసాము. ఆ పిల్లవాడిని ఒక సహోదరు ఎత్తుకొని గవర్నమెంట్ హాస్పిటల్కి పరిగెత్తుకుంటూ ఆటో తీసుకొని వెళ్ళిపోయాం. ఎవరో తెలియదు ఆ పిల్లవాడు. వెళ్ళిపోయేసరికి ఆ బిడ్డ చనిపోయాడు. వెంటనే నేను అక్కడ ఆ బిడ్డ చనిపోగానే ఇమీడియట్గా హాస్పిటల్కి దగ్గరలోనే ఒక పోలీస్ స్టేషన్ ఉంది. ఆ పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోయాను. సార్, మా ఇంటి దగ్గర ఇలాగ జరిగిందండి, ఎవరో తెలియదు ఆ బాబు ఇలాగ జరిగింది అని చెప్పాను. ఒకవేళ మీరు అనుకోవచ్చు ఇది ఆ బండ ఇలాగ మీద పడింది ఇదంతా మీకు ఎట్ట తెలిసిందంటే తర్వాత ఇంట్రాగేషన్లో తెలిసిన విషయాలన్నమాట. నేను ముందే చెప్పాను మీకు. ఆ సిఐ అన్నాడు, దానికి నువ్వేం చేస్తావయ్యా, ఎవరో రానిలే మాట్లాడదాం అని అన్నాడు. అయింది కదండి. ఈ లోప ఇక్కడ వీధంతటా పొక్కిపోయింది. ఎవరో ఒక పిల్లవాడు, ఆ రూబేన్ అన్న వాళ్ళ ఇంటి దగ్గర ఒక బండ ఇరిగి కింద పడ్డాడు, గవర్నమెంట్ హాస్పిటల్లో చేర్చారంటే ఎవరి పిల్లలైతే కనిపించలేదో ఆ తల్లులు వచ్చేసరికి ఒక తల్లి బిడ్డ అప్పటికి చచ్చిపోయాడు. వాని వయసు ఒక 12-13 సంవత్సరాలు ఉంటుంది. ఇప్పుడు మేము పోలీస్ స్టేషన్లో చెప్పాం, ఆ బిడ్డను ఎవరో చూద్దాం అని చెప్పి చూస్తూ ఉన్నాం మేము. ఇది రాజకీయంగా పులుముకుందండి. మంచి ఇల్లు కట్టుకున్నాడు, డబ్బులు చాలా ఉన్నాయి తన దగ్గర, రాబడదామని చెప్పేసి నేను ఒక పార్టీకి సంబంధించిన వ్యక్తిని అని 2015వ సంవత్సరంలో మరొక పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళ పేరు పెట్టి సిఐ గారికి ఒక ఎమ్మెల్సీతో ఫోన్ చేయించి అతనికి డబ్బులు బాగున్నాయంటే కదా, వాడు ఎలాగ చచ్చాడేమో నువ్వే చంపావని చెప్పి 10 లక్షలు డిమాండ్ చేయండి అన్నారండి. చూసారా? వెంటనే ఏ సిఐ అయితే నువ్వేం చేస్తావయ్యా పొరపాటు జరిగిన దానికి అన్న వ్యక్తి, పోలీసులు వచ్చారు, సిఐ వచ్చారు, ఎస్ఐ వచ్చారు, వీధులు అంతలా అడిగారు, ఏమేమో చేశారు. ఇందులో నేను చేసిన తప్పేమీ లేదు. కానీ వాళ్ళు నన్ను అన్నారు, బండ దొబ్బి చంపానన్నారు. ఎలా ఉంటుందండి? దొబ్బి చంపానన్నారు. నా దగ్గరున్న వాళ్ళందరూ చెదిరిపోయారండి. 10 లక్షలు డిమాండ్ చేశారు. ఇల్లు కట్టుకొని 2.5 లక్ష అప్పులో ఉన్నాను నేను. ఇంటిని చూసి డబ్బులు చాలా ఉన్నాయనుకున్నారు. 10 లక్షలు అన్నారు. నన్ను జైల్లో పెట్టండి సార్, నేను తప్పు చేస్తే నాకు శిక్ష వేయండి అన్నాను. అంత విచారించుకున్నారు. నాలో తప్పు లేదని తెలుసు. ఒకరోజు జైల్లో ఉన్నాను. సాయంత్రం దాకా జైల్లో పెడతారండి, సాయంత్రం ఇంటికి పంపిస్తారు. ప్రొద్దున్నే మళ్ళా స్టేషన్ దగ్గరికి వెళ్ళాలి. ఇంటి మీదికి ఒక జాతికి సంబంధించిన వాళ్ళందరూ దొమ్మిగా వచ్చి రాళ్ళు వేశారు. ఎవ్వరు తోడు లేరండి, ఒంటరి ప్రయాణం. వీడు యథార్థంగా మాట్లాడతాడు కదా దేవుని వాక్యం, జరగాలే వీనికన్నారు. అందరూ వదిలేసి ఒంటరి. మీకు చెప్పమంటారా? నా దేవుడు తోడుగా ఉన్నాడు ప్రియులారా. 10 లక్షలు అన్నారు, 8 లక్షలు అన్నారు, 5 లక్షలు అన్నారు, 3 లక్షలు అన్నారు, 2 లక్షలు అన్నారు. ఏ నాయకులనైతే అడ్డ పెట్టుకున్నారో అదే నాయకులు వచ్చారు. నేను చెప్పాను, ఆ బిడ్డ మా ఇంటికాడ చనిపోయాడు కాబట్టి నేను అప్పు చేసేనా బరియల్కి ఇస్తాను, కానీ నాకు బిడ్డలు ఉన్నారు, నేను ఎందుకు చంపుతాను? నాకేం అవసరం? వాళ్ళ తల్లిదండ్రులు విశ్వాసులా కాదు, వేరే చర్చికి వెళ్ళే వాళ్ళ కాదు, అన్యులు వాళ్ళు. వాళ్ళ మీద నాకేంటి? ఆ బాదం చెట్టు మీద నాకేంటి? చివరికి ఏమేమో జరిగి
బరియలకు అంటే భూస్థాపనకి ఇస్తా అన్నావు ఒక 10,000, ఇంకా 10,000కు తోడు ఒక 30,000 వేసి 40,000 ఇవ్వు. ఇంకొక పిల్లోడున్నాడు వాళ్ళ ఇంట్లో, వాడి పేరు మీద పెట్టుకుంటారు ఆ డబ్బులు. ఆ తల్లి శోకము అంటే ఆ డబ్బులు కూడా నా దగ్గర లేవండి. ఆ పోలీస్ స్టేషన్లో ఒక పోలీస్ ఆయన ఒక 5,000 ఇచ్చాడు కానుకగా ఈ వాళ్ళకు అని. దేవుని పిల్లలు మంచికింత వేసి 40,000 కట్టాం ప్రియులారా. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నాను తెలుసా? దేవుడు తోడుగా ఉన్నాడు. తర్వాత ఎన్నో పర్యాయములు మందిరాన్ని కూల్చేస్తామన్నారు. ఏ ఊరు వాడవరా ఈ ఊరికి వచ్చి సేవ చేయడానికి, గద్దించడానికి, హెచ్చరించడానికి అన్నారు. స్థానిక సంఘములో ఉన్న వాళ్ళు మేము మందిరానికి రామని మానేశారు, ఎలాగ బ్రతుకుతాడో చూద్దామన్నారు. యథార్థవంతులకు దేవుడు ఏం చేస్తాడంటండి? తోడుగా ఉంటాడు ప్రియులారా. ఇన్నేళ్ళ నా జీవితంలో చాలా పర్యాయములు మాకు ఎప్పుడు కూడా సంఘం ఉంది అనుకోవడానికి లేదండి. ఈరోజు ఒక 100-120 మంది పిల్లలు పెద్దలు వచ్చి కూర్చున్నా నేను గద్దించే దానికి బట్టి నాకు తెలిసి 100 మంది ఉన్నటువంటి సంఘములు, అంటే ఒక 65 మంది పెద్దోళ్ళు, ఒక 25 మంది యవనస్తులు, ఒక 25 మంది సండే స్కూల్ పిల్లలు, ఇంతమంది పిల్లలు కలిగిన పసిపిల్లలకి ఏమైనా ద్వేషం ఉండదేమో, కానీ సండే స్కూల్ పిల్లలకు ప్రతి ఒక్కడికి నా బోధ నచ్చదు. అయినా దేవుడు తోడుగా ఉన్నాడు ప్రియులారా. దేవుడు తోడుగా ఉన్నాడు. నా ప్రయాణాల్లో అడ్డగించడానికి, బాధ పెట్టడానికి, కొన్నిసార్లు సువార్త సభలు నేను నిర్వహించినప్పుడు నేను ఏ స్టేజి మీద దేవుని వాక్యం చెప్పానో ఆ స్టేజి వెనకనే 10-12 మంది అలాగే కూర్చున్నారు. వాక్యం అయిపోగానే అందరూ ప్రేయర్ చేయించుకొని వెళ్ళిపోతారు. సొంత మీటింగ్ మావే అన్నమాట. మేమే ఆ బాక్సులు, ఆ పట్టలు అన్నీ మడిచి జాగ్రత్తగా స్టేజి మీద పెట్టి ఎవరో ఒకరిద్దరిని అక్కడ పెట్టేసి నేను మళ్ళీ ఎక్కడో చోట అకామిడేషన్ ఇచ్చిన చోటుకి వెళ్తానమాట. కాబట్టి అందరూ వెళ్ళిపోయిన తర్వాత గ్రౌండ్లో మేము ఒక 4-5 మంది ఉంటాం. వీళ్ళని ఈజీగా కొట్టిపడే చూడు చెప్పిన వాక్యాన్ని బట్టి అని చాలామంది స్టేజి వెనకనే యవనస్తులు కర్రలు పట్టుకొని కూర్చున్న రోజులు ఎన్నో ఉన్నాయి. కానీ దేవుడు అనుమతి వల్ల తోడుగా ఉంటూ వచ్చాడు. ప్రయాణాల్లో, పరిచర్యలో, ఇబ్బందుల్లో, అన్ని విషయాలలో దేవుడు తోడుగా ఉన్నాడు. యథార్థతను బట్టి యథార్థవంతులను వర్ధిల్ల చేస్తాడు దేవుడు. యథార్థవంతులకు తోడుగా ఉంటాడు. మూడవది, యథార్థవంతులను ఏం చేస్తాడో తెలుసా? 7వ కీర్తన 10వ వచనం. దుష్టుల చెడుతనము మాన్పుము, దుష్టుల చెడుతనము మాన్పుము, నీతిగల వారిని స్థిరపరచుము, యథార్థ హృదయులను రక్షించు దేవుడే నా కేడెమును మోయువాడై ఉన్నాడు. చాలు ప్రియులారా. మూడవదండి, యథార్థవంతులను దేవుడు రక్షిస్తాడండి. అనేకమైనటువంటి బైబిల్ గ్రంథం చెప్తుంది కదండి, అపవాది అట గర్జించు సింహము వలె ఎవరిని మిరింగుదునా అని కలి తిరుగుతూ ఉన్నప్పుడు వాడి కబంధ హస్తాలలో చిక్కుకొనకుండా రక్షించు దేవుడండి యథార్థవంతులను. నిజమే ప్రియులారా. చాలా పర్యాయములు దేవుడే మమ్మల్ని రక్షిస్తూ ఉన్నాడు. ప్రయాణాల్లో ఎన్ని ఆపదలో తెలుసా అండి. కొన్నిసార్లు నేను వాహనం వెళ్తూ ఉన్నప్పుడు నా ముందు వాహనం భయంకరమైన యాక్సిడెంట్కి గురై పడిపోయి ఉంటారండి. అక్కడ రక్తము కారుతూ ఉంటుంది. మరలా బండి స్టార్ట్ చేసి దాని మీద కూర్చోవాలంటే చేతులు ఇలాగ వణికిపోతే డ్రైవింగ్ చేసే ధైర్యం రాదు ప్రియులారా. ఎన్నో సంఘటనలు, ఎన్నో అర్ధరాత్రుల ప్రయాణాలు, దారులలో వాహనాలు వెళ్తున్నప్పుడు విషసర్పాలు రోడ్డు మీదకి వచ్చిన సందర్భాలు అడ్డుగా. మీకు చెప్పమంటారా? యథార్థమైన దేవుని వాక్యాన్ని ప్రకటించిన మమ్ములను ఇప్పటిదాకా రక్షిస్తూ ఉన్నాడు. ఓ తల్లి, ఓ తండ్రి, నా ఆత్మీయమైనటువంటి దేవుని ప్రియబిడ్డలారా, మమ్మల్ని వర్ధిల్ల చేస్తూ మాకు తోడుగా ఉంటూ మమ్మల్ని రక్షిస్తున్న దేవుడు మిమ్మల్ని ఎందుకు రక్షించడండి? అనేక మంది రక్షించబడ్డానికి ఈ దీన సేవకుని వాడుకున్నాడు ప్రియులారా. కఠినమైన బోధ అయినా ఆ వాక్యాన్ని కూడా ఇష్టపడి రక్షించబడిన వారు చాలామంది ఉన్నారు. దేవుడు నన్ను రక్షించాడు. మరికొన్ని ఆత్మల రక్షణ కొరకు ఆయన వాడుకుంటూ ఉన్నాడు. అందుకే జ్ఞాపకం చేస్తూ ఉన్నాను, యథార్థవంతులను వర్ధిల్ల చేసే దేవుడు
యథార్థవంతులను తోడుగా ఉండే దేవుడు, యథార్థవంతులను రక్షించు దేవుడు. 4వది, దేవుడు యథార్థవంతులకు ఏం చేస్తాడో చూద్దాం. సామెతల గ్రంథం 11వ అధ్యాయము 20వ వచనాన్ని చూద్దామండి. 11వ అధ్యాయం 20వ వచనం. చాలా ఉన్నాయి, సమయానుకూలంగా కొన్ని మాట్లాడుతున్నాడు. 11వ అధ్యాయం 20వ వచనం. మూర్ఖ చిత్తులు యెహోవాకు హేయులు, యథార్థముగా ప్రవర్తించువారు ఆయనకిష్టులు. చూసారా ఎంత మంచి మాట జ్ఞాని మాట్లాడుతున్నాడు. యథార్థవంతులను ఎవరు ఇష్టపడతాడట? దేవుడు ఇష్టపడతాడట. ప్రియులారా, మనుషులు ఇష్టపడరండి. అదే కదా మన మూలవాక్యం ఆమోసు గ్రంథం 5:10లో, యథార్థముగా మాట్లాడు వారిని జనులు అసహించుకుంటారు అన్నాడు. అసహ్యమట. అమ్మ బావోయ్, హేయం, అసహ్యం. కానీ దేవుడికి ఇష్టమంట ప్రియులారా, ఇష్టపడతాడట దేవుడు. నిజమే ప్రియులారా, మమ్మల్ని ఎవరు ఇష్టపడరండి? మీరు ఇష్టపడతారా? వాక్యం చెప్పి వింటున్నా మీరు ఇష్టపడచ్చు, దూరంగా ఉన్నారు కాబట్టి. ఒకవేళ ఇష్టపడచ్చేమో. యథార్థమైన వాక్యాన్ని చాలామంది అసహించుకుంటారు, కానీ దేవుడు ఇష్టపడతాడు. అయితే ఒక ధైర్యం ఏంటో తెలుసా? ఇన్ని సంవత్సరాలు ఈ టీవీ పరిచర్య కొనసాగుతూ ఉంది అంటే, ఒకవేళ చాలామంది అసహించుకుంటూ ఉండవచ్చు. ఒకవేళ వేల మీద లెక్క పెట్టగలిగిన ఒక 10, 15, 20 మంది ఏమైనా తల్లులు, తండ్రులు, సోదరుమణులు మమ్మల్ని ఇష్టపడి ప్రేమించి ప్రతిరోజు వారు దేవునికి మొరపెడుతున్న మొరను బట్టే ఈ పరిచర్య ముందుకు వెళ్తుంది అనుకుంటున్నాను ప్రియులారా. ఒకవేళ అంతకన్నా ఎక్కువ ఉన్నారో తక్కువ ఉన్నారో నాకు తెలియదు. నేను అలాగా ఏళ్ళ మీద లెక్క పెట్టే వ్యక్తులను చెప్పాను. దేవుడు యథార్థవంతులను ఇష్టపడతాడండి. దావీదుని ఇష్టపడ్డాడు, యోసేపుని ఇష్టపడ్డాడు, యోబుని ఇష్టపడ్డాడు, దానియేలుని ఇష్టపడ్డాడు. దేవుని సేవకులు యథార్థంగా ఉంటే ఇష్టపడతారు. విశ్వాస జీవితంలో యథార్థముగా ఉన్నవారిని దేవుడు ఇష్టపడతాడు ప్రియులారా. లోకం ఇష్టపడదండి. నిజంగా చెబుతున్నాను, నా ఎదుట ఉన్న సంఘమే నన్ను ఇష్టపడదు. ప్రతి ఆదివారము నేను సందేశము చెప్పి సంతోషంగా దిగిపోయేసరికి ఎన్ని ముఖాలు ఒక విధమైన భావంతో ఉంటాయి తెలుసా? ఆ రోజేనండి ఇంటికి వెళ్తారు, ఏదో కష్టం మీద వండుకొని తింటారు. సాయంత్రం అయ్యేసరికి గుంపులు కూర్చొని మాట్లాడుకుంటారండి. ఆనందంగా మాట్లాడుకుంటారు. ఏమని? వాక్యం బాగుందనా? మనల్నే అన్నాడు, మనల్నే గద్దించాడు, మనల్నే హెచ్చరించాడు, మనల్నే మందలించాడు. ఏంటి అతని కథ? అబ్బో ఏం ప్రేమో చూడండి. ఇంకా చెప్పమంటారా? వాక్యం అయిపోతుంది, ప్రార్థన అయిపోతుంది, చివరి ప్రార్థన చేస్తాను, అందరినీ మంచి మనసుతో ఆశీర్వదిస్తాను, అందరికీ వందనాలండి అంటాను. అప్పుడు మీ ఎదురుగున్న వాళ్ళు కూడా ఏం చెప్పాలి? ముఖములో చూసి చిరునవ్వుతో వందనాలు చెప్పి మరలా మంగళవారమో శుక్రవారమో మరలా ఆదివారమో సంఘములో కలుసుకుందాం అని చిరునవ్వుతో బయటికి వెళ్ళాలి కదా. డైరెక్ట్గా కూడా నాకు వందనాలు చెప్పరండోయ్, పక్కకిటి చూసి వెళ్ళిపోతారు. ఎందుకో తెలుసా? అప్పటికే వాళ్ళకు ఆ యథార్థమైన వాక్యము మనసుకు తగిలి వారి లోపము తెలిసి నన్ను ఇష్టపడరు. కానీ దేవుడు ఇష్టపడతాడు ప్రియులారా. దేవుడు హృదయానికి హక్కును చేర్చుకుంటాడు. మనసు చాలా కష్టం అనిపించిన నేను వాళ్ళ మేలు కొరకే కదా చెప్పాను. అద్దము వారి సహజ స్థితిని చూపిస్తుంది. అద్దాన్ని ఎప్పుడు అసహించుకున్నారు. అద్దము వలె దేవుని సేవకుడుగా నిలవబడి దేవుని మాటలు చెబుతుంటే ఎందుకు ప్రభువా ఇష్టపడడం లేదంటే, ఆమోసు గ్రంథం 5వ అధ్యాయం 10వ వచనాన్ని చూపించి అసహించుకుంటారు రూబేన్. కానీ నేను ఇష్టపడతానులే నా కుమారుడా అని ఆయన ఇష్టపడి నడిపిస్తున్నాడండి ముందుకు. చివరిగా ఒక్క మాట చెప్పమంటారా? ముగిస్తాను. 84వ కీర్తన ఆ మాట చెప్పి ముగిస్తాను ప్రియులారా. 84వ కీర్తన 10వ వచనాన్ని చూద్దాం ప్రియులారా. 10వ వచనాన్ని చూద్దాం. దేవుడైన యెహోవా సూర్యుడును కేడమునై ఉన్నాడు. యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును. యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలును చేయక మానడు. చివరిది ప్రియులారా, యథార్థవంతులకు దేవుడు మేలు చేస్తాడు.
ఏం మేలు చేస్తాడు అని మీరు అడగవచ్చు. ఒకవేళ 31వ కీర్తన 19వ వచనానికి వెళ్తే, ఆయన యందు భయభక్తులు కలిగిన వారి కొరకు ఆయన దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది అని అంటాడు. అమ్మలు తమ పిల్లల కొరకు కొన్ని దాచిపెట్టి ఇస్తారు. అన్నీ ఒకేసారి తింటే ఆరోగ్యం పాడైపోద్దని కొన్ని దాచిపెట్టి ఇస్తారు మేళ్ళు తల్లులు. దేవుడు కూడా 84వ కీర్తన 11వ వచనంలో కోరాహు కుమారులతో మాట్లాడుతూ అంటున్నాడు, యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలును చేయక మానడు. మేలు చేస్తాడు ప్రియులారా, మేలు చేస్తాడు. నా బాధలో, నా వేదనలో, ఇరుకులో, ఇబ్బందుల్లో, ఆర్థిక, మానసిక, శారీరకమైన ఇబ్బందులలో నన్ను ఆదరించినది, నన్ను ఓదార్చేది, నన్ను ధైర్యపరిచేది, నన్ను బలపరిచి ముందుకు నడిపించేది వేద గ్రంథమే ప్రియులారా, వేద గ్రంథమే. ఎందుకో తెలుసా? ఇది ఆయన మాట. దేవుని కొరకై నిలబడదాం, దేవునికి సాక్షిగా ఉందాం, యథార్థంగా ఉందాం. చాలామంది నన్ను, నా బోధను మార్చుకోమంటూ ఉంటారు యథార్థతను బట్టి. ఎలాగ మార్చుకోవాలో నాకు అర్థం కావడం లేదండి. దేవునికి లెక్క చెప్పాలన్న భయం ప్రియులారా. అసహించుకుంటున్నా తలదించుకొని, నిజంగా అసహించుకున్నప్పుడు ఆ బాధ ఎంత వేదనకరంగా ఉంటుందో నాకు తెలుసు ప్రియులారా, నాకు తెలుసు. అయితే ఆ బాధలో కూడా కీర్తనాకారుడు పలికిన రీతిగా, నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలో ఇదే నాకు మేలు చేయుచున్నది, నెమ్మదిస్తున్నది. కాబట్టి యథార్థంగా ఉందాం, వర్ధిల్ల చేస్తాడు. యథార్థవంతులకు దేవుడు తోడుగా ఉంటాడు, యథార్థవంతులను రక్షిస్తాడు, దేవుడు ఇష్టపడతాడు, మేలు చేస్తాడు. అందుకే యథార్థంగా ఉందాం. తలలు వంచుదామా, కళ్ళు మూసి ప్రార్థన చేద్దాం. మహిమాన్వితుడైన దేవుడు, యథార్థవంతులను లోకము అసహించుకున్న దేవుడు బలపరిచేవాడు, హృదయానికి హత్తుకునేవాడు. మహిమా స్వరూపివైన మా ప్రియ పరలోకపు తండ్రి, మహోన్నతుడమైన దేవా, మీ ఘననామమునకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నామునైనా. స్తుతి నొందదగిన పరిశుద్ధుడువైన దేవుడవు తండ్రి, నీవు నమ్మదగిన దేవుడవు. ఆమోసు గ్రంథం 5వ అధ్యాయం 10వ వచనములో, గుమ్మములో నిలిచి బుద్ధి చెప్పు వారి మీద జనులు పగపట్టుదురు, యథార్థముగా మాటలాడు వారిని అసహించుకొందురు అని మీ లేఖనం మాట్లాడుతూ ఉన్నప్పుడు, మమ్మల్ని అసహించుకుంటున్న వారున్నారు, ఈ వాక్యమైన బిడ్డలను అసహించుకునేవారున్నారు. కానీ మీరు మాత్రం వర్ధిల్ల చేస్తాను అని, ఇష్టపడతానని, తోడుగా ఉంటానని, రక్షిస్తానని, మేలు చేస్తానని ఎన్నో రీతులుగా మీ మాటల మాధుర్యత ద్వారా మాట్లాడి హెచ్చరించారు. ఆకాశము భూమి గతించినా గతించవచ్చు, కానీ మీ మాటలో నుంచి ఒక పొల్లు కూడా పోదు. కాబట్టి మీ మాటలను బట్టి నీ బిడ్డలు ఆదరించబడి తమ యథార్థతను కొనసాగించినట్లు కృప చూపండి. ఓ తండ్రి, ప్రకటించబడిన ఈ పరలోకపు సంగతులు వ్యర్థముగా పోకుండా సారవంతమైన నేలను పడిన విత్తనము వలె 30 అంతలుగా, 60 అంతలుగా, 100 అంతలుగా ఫలింపచేసి మీ ఘననామమునకు మహిమ, ఘనత, ప్రభావములు మీరు కలుగు చేసుకునమని ఎంతైనా నమ్మదగిన దేవుడవైన మీకు స్తుతులు చెల్లించుకుంటూ యేసు నామములో అడిగి పొందియున్నాము తండ్రి, ఆమేన్. మా చిరునామా దైవజనుడు బ్రదర్ ఓ రూబేన్ గారు, క్రీస్తు ప్రార్థనా మందిరం, డోర్ నెంబర్ 1-10-386, నగరిగుట్ట, పులివెందుల, కడప జిల్లా. మీ ప్రార్థనా అవసరాల కొరకై సెల్ నంబర్ 9989067409.